తెలియజేసుకుంటూ అందరము కలిసి కొద్ది వాక్యము చూసుకొని ఆ వాక్య ప్రకారంగా మనము ఆరాధన చేద్దాం. కీర్తనలు 47వ కీర్తన 47వ కీర్తన 1, 2, 3 వచనాలు కలిపి చదువు. 47వ కీర్తన 1, 2, 3 వచనాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయతులుడితో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అనగొట్టును. చిన్న ప్రార్థన. దేవాయేసయ్య పరిశుద్ధుడా, దేవుడా తండ్రి, జీవాత్మకి సర్వాధికారికి వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా సంఘాన్ని బట్టి ప్రభావ నేను స్థుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఏర్పరుస్తున్నాము. దేవా, కొద్దిసేపు మేము ఆరాధన వాక్యం చూసుకొని ఆ ప్రకారంగా ఆరాధన చేయడంలో మీ కృప చూపించండి. దేవా, అందరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఏం మాట్లాడాలో ఆ మాటలు ప్రభా నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేయండి. ప్రభా, ఏం చెప్పాలో ఆ జ్ఞానాన్ని మాకు తెలియజేయండి. నేను మా మధ్యలో చివరి వరకు నడిపించమని దేవా, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము. ఆమేన్. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినటువంటి మాటలు కోరహ కుమారుడు రాసినటువంటి ఈ గీతము, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. దేవుని గురించి ఆర్భాటం చేయాలి. దేవుని గురించి చప్పట్లు కొట్టి మనము జయధ్వనుల్ని దేవునికి తెలియజేయాలి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. యెహోవా దేవుడు ఎలాంటి వాడంటే మహా ఉన్నతుడు, మహాప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు, భయంకరుడు, అతి భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఈ భూమండలానికి అంతటికి రాజై ఉన్నాడు, మహారాజై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని, ఆయన జనములను మనకు లోపరుచును, ఆయన పాదముల కింద ప్రజలను అనగదు. అలాంటి గొప్ప దేవుడిని మనము హృదయపూర్వకంగా మనము ఆరాధిస్తా ఉన్నాం. అయితే ఎలాంటి దేవుడు అంటే ఆయన సర్వోన్నతుడు, అలాగే మహోన్నతుడు, అతి భయంకరుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమికి, ఈ సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడిని మనం, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడిని మనము తెలుసుకొని ఆ దేవుడిని మనము హృదయపూర్వకంగా మనము ఆరాధించే వారిగా ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి సృష్టికర్త, మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు, అసలు ఎంత గొప్ప వాడు కాకపోతే మనము ప్రపంచం మొత్తం కూడా ఈ దినము ఆయన్ని ఆరాధిస్తాము. ప్రపంచంలో ప్రతి సంఘము కూడా ఈ దినము ఆరాధిస్తూ ఉన్నాయి. అంటే ఆరాధనకి అరుడు ఆయనే, ఇంకా ఎవ్వరు కూడా కాదు. అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే మనము ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మామూలు దేవుడు కాదు. ఎందుకంటే 1 యోహానులో రాస్తూ ఉంటాడు. చూడండి, 1 యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడను. చూసారా? అయితే 10వ వచనం కూడా వస్తుంది. మనము దేవుని ప్రేమించింది మనకి కాదు, కానీ మనల్ని ప్రేమించి తన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఎంత ప్రేమించే దేవుడు అంటే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి, ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిచ్చినటువంటి అలాంటి గొప్ప దేవుడు. అంటే ఈ లోకంలో మనం చూసుకోవాలంటే చాలామంది మనల్ని ప్రేమించేవారు ఉండొచ్చు, కానీ మనకు
కావాల్సిన డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోలాగా మనల్ని ప్రేమించవచ్చు. కానీ తన ద్వితీయ కుమారుణ్ణి లేదంటే తన సంతానాన్ని, తన బిడ్డల్ని మనకి ఇచ్చినటువంటి వారు ఎవ్వరు ఉండరు. కేవలం మన యెహోవా దేవుడు మాత్రం ఒక్కడే. అందులో కుమారుడు కూడా తనకి ఇష్టపడి ఈ లోకమంతా పాపంతో నిండిపోయి ఉండగా ఆ పాపుల కొరకు తన ప్రాణం పెట్టి ఎవరైతే తన పాపాలను ఒప్పుకుంటారో, ఆయన ఆ రక్తంతో కడుగుపడతారో వాళ్ళ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన కడువని సిలువ వేయడానికి ఇష్టపడి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు. ఆయన అక్కడ ప్రేమ అనేది మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ప్రేమ అనేది మనకి అలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిజమైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ద్వితీయ కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడంలో దాంట్లో నిజమైనటువంటి ప్రేమ అనేది మనకి కనిపిస్తుంది. ఆ ప్రేమను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అంత ఎక్కువగా ప్రేమించేవారు మనకి ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఆయన తన సొంత కుమారుణ్ణి, తన ద్వితీయ కుమారుణ్ణి, తన కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి తన కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడి పంపించాడు. ఏదో ఇష్టం లేకుండా పంపించడం అది వేరే విషయం. మన కొరకై ఆయన ఇష్టపడి పంపించాడు. దాన్ని బట్టి అందులో నిజమైనటువంటి, అందుకే చెప్తున్నాడు తన కుమారుణ్ణి పంపెను, అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను బట్టి మనం ఆరాధించాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమకి నిదర్శనం ఆయనే. ఆయన ఎంత మనం ప్రేమ కోసం చెప్పుకుంటే మొట్టమొదట ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనే ప్రేమమయుడు, ఆయనే ప్రేమ స్వరూపి, ఆయనే ప్రేమై ఉన్నాడు చెప్పచ్చు. ఎందుకంటే అంత ఎక్కువగా ప్రేమించింది. ఎందుకంటే యోహాను సువార్తలో 3:16 అతడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన పంపించడానికి కారణం కూడా ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఈ లోకము ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుడిని పంపగలిగాడు. నీ కొరకు నా కొరకే ఆయన తన కుమారుడిని పంపడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనము ఎలా దేవుడు నిజమైనటువంటి దేవుడు కాబట్టి, నిన్ను నన్ను కన్నటువంటి దేవుడు కాబట్టి, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు కాబట్టి, మనం నశించిపోకుండా ఉండడానికి ఆయన తన కుమారుడిని పంపాడు. లేదంటే మన పరిస్థితి ఏమై ఉండేదో మనకే తెలియదు. మన పాపంలో కలిసిపోయి, పాపంలో నలిగి, పాపంలో చనిపోయి, పాపంలోనే నరకానికి వారసులమైపోయేవాళ్ళం. కానీ ఈ దినం మనము నరకానికి వారసులం కాదు, దేవుని బిడ్డలుగా పరలోకానికి వారసులుగా ఉండడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి, ఆయన ప్రేమించినటువంటి ఆ ప్రేమను బట్టి మనం హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. అయితే మనము ఎలాంటి వాళ్ళము తెలిసి కూడా దేవుని మనం ఎలాంటి వాడు ఉంటే చూడండి ఒకసారి కీర్తనలు 37 37:8 వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. వారు కోపము అగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది ఇదికే కారణము. 9 కీడు చేయవారు నిర్మూలమగుదురు. చూసారు, కోపం మనలో అందరికీ కోపమే. ఎవ్వరు కోపం లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎవ్వరు లేదు. కొంచెం చెప్తాము, ఒకసారి చెప్తాము, రెండోసారి చెప్తాము, ఎలాంటి వారైనా మూడోసారి కోపం వచ్చేస్తుంది. అలాంటి ఆగ్రహం ఉన్నటువంటి వాళ్ళం అది విడిచిపెట్టమంటున్నాడు. వ్యసన పడకము అది కీడుకే కారణము. ఆ కీడు చేయవారు ఎలాగవుతారంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం స్వతంత్ర. దేవుడు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని చిత్తం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుని వాక్యం ప్రకారం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. లేదంటే మన పరిస్థితి ఏమైంది? ఒకప్పుడైతే మనము ఈ లోకం వైపు తిరిగి, ఈ లోకంలో కలిసిపోయి, ఈ లోకం ప్రకారంగా జీవించినటువంటి వాళ్ళం. ఈ లోకం ఎలా నడుచుకుంటే అలా నడుచుకునేవాళ్ళం. కానీ ఈరోజు
నిజ దేవుడిని మనం తెలుసుకున్నాం. నిజమైనటువంటి సృష్టికర్తను తెలుసుకున్నాం. ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఈ దేవుని సన్నిధిలో ఉంచి మనం మోకరించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన మనము ఆరాధించాలి. ఆయన మనము ఆరాధించాలి. ఎందుకంటే మనం ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుని కొరకు కనిపెడతారో వాళ్ళు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. కోపంతో ఉన్నారు, నరకాన్ని పాపము, అగ్రహము, ఇంకా మనలో ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా మనకి ఉండకూడదు. అవి ఎవరైతే ఉంటాయో వాళ్ళు నరకానికి, అంటే దేవుని చిత్తం జరిగించినటువంటి వాళ్ళు, మనం పాపం చేసిన వాళ్ళుగా అలా మనం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలము. మనం దేవుని బిడ్డలమంటే దేవుడిని ఎరగాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం ప్రకారంగా జీవించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకంటే మనకి దేవుడు ఎన్నో మేలు చేశాడు, చాలా గొప్ప మేలు చేశాడు. మనము లెక్క పెట్టుకుంటే అసలు లెక్క పెట్టలేము. కానీ దేవుడికి ఈ దినము మనము ఆరాధించుకోవడానికి ఆయన చూపిస్తున్నటువంటి ఆ కృపను బట్టి, మనము ఆయన చేసినటువంటి మేలును బట్టి మనము ఆరాధించాలి. అందుకే చూడండి, కీర్తనలు 103వ కీర్తన ఆయన చేసినటువంటి 10వ వచనం. మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి అట్లా ఆయన మనం చేసినటువంటి పాపములను బట్టి మనకి ప్రతీకారం చేస్తుంటే మనం ఈ విధంగా నిల్చుని వారిని కాదు, ఇక్కడ మనం ఆరాధించే వారిని కాదు. మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రుడిగా చేసి ఆయన దగ్గర మనం మోకరించి ప్రభువాన్ని మన ప్రతి పాపాన్ని మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి మనం పవిత్రుడిగా చేసి మన పరలోకానికి వారసుగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ, ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన కృప అంత ఆయన మన మీద ఆయన కృప అంత అధికంగా. అందుకే మనము ఎప్పుడు కూడా భూమి కంటే ఆకాశం చాలా మనం చెప్పుకోవాలంటే దేవుని సింహాసనం, ఆకాశం దేవుని సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. ఆ సింహాసనం మీద కూర్చొని మనల్ని పరిశీలిస్తున్నటువంటి ఆ దేవుడిని మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ కనిపెడుతూ, ప్రతిదీని లిఖిస్తూ, ప్రతిదీని ఆయన చూస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఒకనొక దినము ఆయన పంపించినటువంటి సువార్త ద్వారా తెలుసుకుని ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఎరిగి ఈ దినము ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. అది గొప్ప ధన్యత. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామందికి లేనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే అది చాలామందికి లేదు. ఒకప్పుడు చూస్తే మన జీవితాలు వేరే, దాని తర్వాత మనమంతా పాపం చేసిన వాళ్ళమే. ఒకసారి జకరియా గ్రంథం చూద్దాం. జకరియా 2 నుండి చదువుకున్నాం. 2 నుండి 6 వరకు. యెహోవా 777 పేజీ. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించాడు, కాబట్టి మీరు వారితో ఇట్లను సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదనండి. సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు యెహోవాకు మీరు మీ పితరుల వంటి వారే ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి, వారు వెనుకపోయి నా మాట ఆఖరి ఇది
దేవుడు చెప్పాడు ఏంటి, దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు మన పితరుడికి ఏంటి, పితరుల మీద చాలా కోపించుకున్నాడు, చాలా కోపపడ్డాడు ఏంటి, వాళ్ళని నడిపిస్తూ మోసే ద్వారా నడిపిస్తూ వచ్చాడు. వాళ్ళు దేవుని యొక్క క్రియలు చూస్తూ వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి నువ్వు వారితో ఇంట్లోనూ అని జకరీతో మాట్లాడాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, మీరు దేవుడి తట్టు తిరగండి, దేవుడి తట్టు మనం తిరిగితే మన తట్టు కూడా దేవుడు తిరుగుతాడని చెప్తూ వచ్చాడు. కానీ వాళ్ళు వెళ్ళదే, వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు, వాళ్ళు అన్ని దేవతలను మొక్కుతూ వచ్చారు, అన్ని పూజ చేస్తూ వచ్చారు, వాళ్ళు పాపం చేస్తూ వచ్చారు. అందుకే వాళ్ళు నశిస్తూ వచ్చారు. అంటే అలాంటి జీవితం మనం, అలాంటి పాపపు జీవితం మనకి తెలుసు, ఏమవుతామో తెలుసు, భయం ఉంది, భక్తి ఉంది, కానీ మనము ఈ లోకంలో పడిపోతూ ఉంటాం. మనకి తెలియదు, మనకి తెలిసి తెలియదు. అంటే ఈ క్షణము ఈ చిన్న తప్పు చేస్తే ఏమైపోతుంది, రేపు మళ్ళీ నేను సర్దుకోనా, నేను మళ్ళీ రేపు అడ్జస్ట్ అయిపోనా అనే ఆలోచనలు చెప్పాలి. కానీ దేవుడు స్వయంగా జకరీతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు నీ ప్రజలకు చెప్పు, నా తట్టు తిరగమను, నేను వాళ్ళ తట్టు తిరుగుతాను, నా తట్టు వాళ్ళు తిరగకపోతే నేను వాళ్ళ తట్టు తిరగను, నా చిత్తానుసారంగా వాళ్ళు నడుచుకోవను, వాళ్ళకి అన్నీ చూపిస్తూ వచ్చాడు. వాళ్ళకి అనాథ దేశాన్ని ఇస్తారని వాళ్ళు దేవుడి తనకు అద్భుత కార్యాలు చూస్తూ వచ్చారు. అయినా సరే పితరులు మారారా? మారు. ఇప్పుడు మనకైతే బైబిల్ చదువుకున్నాం, బైబిల్ ప్రకారం నడుచుకున్నాం, బైబిల్ ప్రకారం నడుస్తూ ఉన్నాం, బైబిల్లో ఉన్నటువంటి ఈ గొప్ప సంఘటనలన్నీ గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎరుగున్నాం, తెలుసుకున్నాం. కానీ వాళ్ళు అలా కాదు, చూస్తూ వచ్చారు. దాన్ని ఏమంటారంటే క్రియాశీలక ప్రేమ అని చెప్పొచ్చు, లేకపోతే అది క్రియాశీలక పనులు అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అంటే క్రియ అంటే పనులు, ఆ పనులు చూస్తూ వచ్చారు. దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయగా చేర్చడం, ఆ నీటి నేలలో నడిపించడం, ఎన్నో అద్భుత కార్యాలు, మన్నాను కురిపించడం, ఇంకా ఎన్నో కార్యాలు చేసి వాళ్ళు చూస్తూ వచ్చి కూడా పాపంలో పడ్డారు. వాళ్ళు దేవుడిని ఎరగగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు కనాను దేశం చేరేటప్పటికి అందరూ నశించిపోతూ వచ్చారు, ప్రతి ఒక్కరూ నశించిపోతూ వచ్చారు. వాళ్ళు నశించుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఎరగట్టున్నారు, తెలుసుకుంటున్నారు, పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు పదే 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 మాట్లాడుతూ వచ్చాడు. తిరగమని నా వైపు చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. కానీ వారు వినలేదు. దేవుడి కార్యములు, గొప్ప కార్యములు, దేవుడు చేసినటువంటి అద్భుత క్రియలు, గొప్ప క్రియలు, ఆయన ప్రతి ఒక్కటి చేసినటువంటి ముందు దాన్ని ఎలా చేయాలో ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తూ వచ్చాడు. అయినా సరే మన పూర్వీకులు వినకపోవడం వల్ల వాళ్ళందరూ నశిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దేవుడు స్వయంగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత స్వయంగా ఆయన దిగొచ్చి తన కుమారుడిని పంపి, తన కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద పంపించి, ఆయన నీ కొరకు నా కొరకు కలువరిశిలో సిలువేయబడి, ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఆయన ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి తన కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి దాంట్లో ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి మనము కలువరిశిలో సిలువేయబట్టి, అది సామాన్యం, అది పాపం చేస్తే కానీ, అది దాని శాపం ఉంటే కానీ, ఆ శాపానికి గురై నీ కొరకు నా కొరకు కలువరిశిలో సిలువేయబడ్డాడు. చేతులకు మేకులు పట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు పట్టబడ్డాయి, తలకి కిరీటం వేయబడ్డది, గుళ్ళు కిరీటం. దాని ద్వారా కొరడా దెబ్బలతో ఆయన శరీరాన్ని దొన్నవేయబడ్డది. ఇంకా ఆయన ప్రతి రక్తపుట్టు నీ కొరకు నా కొరకు కాచి ఆయన సేవకి మరణమై మళ్ళీ మూడో దినం లేచి దాంట్లోనే రాబోయేటటువంటి ఈస్టర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. ఈస్టర్ దేవుడు సిలువేయబడతాడు, ఏంటి యేసు ప్రభు సిలువేయబడతాడు. అసలు లెంట్ డేస్ ఇవి. ఈ లెంట్ డేస్లో చాలామంది ప్రార్థన చేసుకుంటారు, మందిరం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లెంట్ డేస్లో కనీసం మన మందిరం రాకపోయినా ఇంటి దగ్గర ఎక్కువ ప్రార్థన కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యుడికి చెప్తూ వచ్చాడు, మీరు పడుకోకండి, మీరు నిద్రపోకండి, మీరు లేచి ప్రార్థన చేయండి. నువ్వు నేను శిష్యులం, నీ కొరకు నా కొరకు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు మనం ప్రార్థన చేయాలి. ఈ లెంట్ డేస్లో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. అంటే
సిలువ వేయబడతాడు. ఈస్టర్ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడతాడు. సిలువ వేయబడి మళ్ళీ ఆదివారం మూడో రోజు ఆదివారం మళ్ళీ లేచి అందరికీ కనిపించినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తాం. ఆయన అంత గొప్ప దేవుడు, ఆరాధన అడుగుడైనటువంటి ఆ గొప్ప దేవుడి ఏంటి మనము అంత దాంట్లో ప్రేమ ఉంది. ఇంకెక్కడా లేదు ప్రేమ అనేది మనకి. ఈ రోమ గ్రంథంలో ఒకసారి చూద్దాం. రోమేలికి రాసినటువంటి పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా మనం ఎక్కడ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి చూసారా ఆయన. అయితే దేవుడు మన ఎట్లా ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే, ఎంత చూపించాడంటే, ఆయన ఎట్లాగా మనం ఇంకా పాపులమై ఉండగా ఒక పాపి కోసం ఏంటి ఎవ్వరు కూడా రారు, కానీ మన పాపులమై ఉండగా మన కొరకై ఆయన క్రీస్తు మన కొరకే చనిపోయాడు, మన కొరకే కలువరిశిలువలో చిలువైపడ్డాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు, మన కొరకే ఇన్ని శ్రమ. ఆయన పుట్టినటువంటి దెబ్బల ద్వారా మన స్వస్థత కలుగుతుంది ఏంటి. కాబట్టి ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన పుట్టినటువంటి దెబ్బల ద్వారా మన స్వస్థత కలుగుతుంది. మనం నీతిమంతులుగా ఈరోజు తీర్చబడ్డామంటే కేవలం ఆయన కృప ఏంటి. నిజంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడ్డాం. లేకపోతే మనందరం ఎవ్వరు కూడా పరలోకానికి వారసులం అయ్యేవారు కాదు. అందరూ నరకానికి వారసులమే అయ్యేవాళ్ళం. కానీ ఆయన మనం ఈ ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన నీ కొరకు నా కొరకై బలైపోయాడు, నీ కొరకు నా కొరకై సిలువేయబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన శ్రమను ఓర్చుకున్నాడు, నీ కొరకు నా కొరకు బలి కొరకు ఆయన కాశాడు. ఆరాధించాలి ప్రభువా. లేకపోతే నేనేమైపోయిందో నాకే తెలియదు. నా జీవితము ఏంటి నరకానికి నేను వారసుడైపోయిందని ఈ దినము నీ సన్నిధిలో మోకరించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను పరలోకానికి నా విశ్వాసము, నాకున్నటువంటి విశ్వాసం బట్టి నేను నమ్ముతున్నాను. ప్రభా నాయన నువ్వు నిజమైన దేవుడు అని, నీవు దేవుడు కాబట్టి నన్ను రక్షించగలిగావు, నన్ను ఈ ఉగ్రతను రక్షించావు. కాబట్టి ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలని హృదయపూర్వకంగా మనము దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే మనము ఆరాధించాలి. ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేవారి లోకంలో ఇంకే లేవు అదనమాట. కాబట్టి మనము ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన ఎంత శ్రమ అనిపించాడు. ఈ శ్రమ దినాల్లో ఆయన కొరకు మనం ప్రార్థించకపోతే ఇంకా మనము ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారము అదనమాట. అందుకే మనకి మన పరిస్థితులు ఒకసారి కీర్తనలో 40లో చూసుకుంటే మనం 40వ కీర్తన 1-2 యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి చికట గల మరొక ఊబిలో నుండి ఆయన నన్ను స్థిరపరిచి. కాబట్టి ఆయన నాకు నేను ప్రార్థన చేశాను, మొరపెట్టాడు, మొరపెట్టి నా ప్రార్థన ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తాడు. లేకపోతే ఏమైందో మన పాదములు బండ మీద పెట్టాడు. నాకు ఎలా ఉన్నదంటే జిగట ఊబి, దాంట్లో అడవులు ఉంటాయట ఈ జిగట ఊబులు. ఈ ఊబులు అంటే ఎలా ఉంటుందంటే మట్టితో ఎలా ఉంటుంది. దాంట్లోకి ఎవరైతే ఏ జంతువు అయితే తింటుందో అది పైకి రాదు. అలాంటి మన జీవితాలు అలా అయిపోయి ఉండేది. ఇంకా అలాగ కొంచెం లోపలికి వెళ్ళిపోయి చివరికి అలాగ లోపలికి వెళ్ళిపోయి ఆ ఊపులు అలా చనిపోతాయి కదా. కానీ అలాంటి ఊపులో నుండి, అలాంటి జిగట గల దొంగ ఊపులో నుండి ఆయన మనల్ని పైకెత్తినటువంటి ఆ గొప్ప దేవుడు మన పాదములు పెట్టి ఆ బండ మీద పెట్టి
అంటే రాయి మీద పెట్టి మన అడుగులు స్థిరపరిచినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి. మనం ఆ గొప్ప దేవుడిని ఆరాధించాలి. ఆయన మనకి ఏమడుగుతున్నాడు? ఆయన మనకి ఏమి అడగట్లేదు. ఆయన మీరు మనకు ఒకటే అంటాడు, మీరు నన్ను నడుచుకోండి, వాక్యంలో స్థిరపడండి, బలపడండి, వాక్యం చదువుకోండి, వాక్యానుసారంగా జీవించండి. అదే చెప్తున్నాడు దేవుడు, ఇంకా ఏమీ చెప్పట్లేదు. ఇంకా ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఆయన ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నీ చేయగలుగుతున్నాడు. లేకపోతే ఇంకా చేయడు. ఒకసారి ఇర్మియా 31 ఒకసారి చూద్దాం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మనల్ని శాశ్వతమైన ప్రేమ, ఎవరి లోకంలో మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించనండి. ఆయన మాత్రమే మనకి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించగలుగుతున్నాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి, ఆ శాశ్వతమైనటువంటి ఆ ప్రేమను బట్టి మనము హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. అలాగే జకరియా జకరియా 9:3-4 ఊరు పట్టణపు వాసు ప్రాకారం గల కోటను పట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధుల్లోని కసనంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకుంది. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడదు. ఏంటంటే తూరు పట్టణం వారు ప్రాకారంగా కోటను పట్టుకుని ఇసుక రేణువులంతా విస్తారంగా వెండిని, వీధుల్లో ఇసుకంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకున్నారు. ఇది వారికి కావాల్సినంత బంగారము, వెండిని వారు సమకూర్చుకున్నారు. తూరు దేశం వారు ఇది యెహోవా సముద్రమందుడు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించను, అది అగ్ని చేత. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఆయన వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఎంత సంపాదించినా, మనం వేరే ఎంతో సంపాదించవచ్చు, ఏదో చేయొచ్చు, కానీ దేవుని ఉద్దేశము ఏంటి అంటే ఆయన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోకపోయినా ఎట్లా, ఆయన చిత్త ప్రకారంగా మనం ఉండని ఎట్లా, మనం ఎంత సంపాదించినా సరే కాల్చివేయబడుతుంది. అది దేవుని ప్రేమ మనం తెలుసుకొని దేవుని మనము వెంబడిస్తూ దేవుని ప్రకారంగా మనము, అందుకే చెప్తాడు ఏంటంటే కీర్తన 1వ కీర్తనలో చెప్తాడు ఏంటి అంటే మనము వాక్యంలో స్థిరపడాలి, బలపడాలి, వాక్యానుసారంగా మనం జీవించిన ఎడల ఏంటి కీర్తనలో ఒకసారి చదువుకుందాం. 2వ వచనం నుండి యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉండను, అతడు చేయనిదంతయు మనం చేయదంతా సఫలమై ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని మనం రోజు ఉదయాన్నే ధర్మశాస్త్రం చదువుకోవాలి, ఆ ప్రకారంగానే మనము నడుచుకోవాలి, ధర్మశాస్త్రం ప్రకారం మనము నడుచుకోవాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఏంటి యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించబడు ధన్యుడు, అతడు నీటి కాలువలు నాటబడినదై ఆకు వాడక తన కాలం మంది ఫలమించి చెట్టు వలె ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పచ్చగా ఉండాలి, హాయిగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని మనము అలవాలి, ధర్మశాస్త్రాన్ని బట్టి మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఏంటి మనము ఈ దేవుని చిత్త ప్రకారం మనం నడిచిన ఎట్లా మనకి ఏ హాని జరగదు, మనము హాయిగా ప్రశాంతంగా పచ్చగా సంతోషంగా మన జీవితాలు గడుస్తాయి. మనం వ్యతిరేకంగా నడిస్తే ఆ తూరు పట్టణం వాళ్ళు ఏ విధంగా అయితే ఎంతో డబ్బు బంగారం దాచుకున్నారు, ఎంతో
బంగారం వెండిని సంపాదించారు, అవేమి ఉండలేదు, దేవుడు వాటిని కాల్చివేశారు. కాబట్టి మనం దేవుడు నీ కొరకు నాకు ఆనంద పెట్టడానికి వచ్చినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడి కొరకు ఆయన ఉద్దేశం ఒకటే, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, భూమిని నిండేటట్లు చేశాడు. ఆ భూమిలో దేవుడిని మనము ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుడిని మన హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. ఆరాధించినప్పుడు ఆయన మనల్ని నన్ను చూసి ఆయన ఎంతో ఆయన ఒకటే అంటాడు, జకర్యాతో మాట్లాడుతూ వచ్చాడు, మీ ప్రజలు వాళ్ళు నా తప్పు తెలియమని నేను వారి కొరకే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన తండ్రి ఇష్టంతో, తన తండ్రి చిత్తానుసారంగా, తన కొడుకు కుమారుడైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ చిత్తానుసారంగానే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పలువురు సిలువబడి ఆయన చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి నువ్వు నన్ను ప్రేమ చూపించి ఆయన సన్నిధిలో మోకరించి ఆరాధన చేయగలగాలి. మనము ఆరాధన చేయగలిగినప్పుడు ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు కాబట్టి మనము ఆరాధన చేయగలగాలి. ఎందుకంటే ఆయన ఆ సమస్త ఏ క్రియ అయినా చేయగలడు. యోబు 42:2లో రాస్తాడు, చూడండి, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలం కాదనియు నేను తెలుసుకుంటాను. అది ఆయన సమస్త అన్ని క్రియలు చేయగలడు. ప్రతి ఒక్కటి ఆయన చేయగలడు. ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. మనం ఆకాశం మీదకి వెళ్ళినా, భూమి లోపలికి వెళ్ళినా, భూమి కింద ఉన్నాం, ఇంకా సముద్రం మీదకి వెళ్ళినా, మొన్న రీసెంట్గా జరిగిన అంతరిక్షం నుండి సునీత విలియం భూమి మీదకి వచ్చి మళ్ళీ ఆమె ఎన్ని రోజులు ఉండిపోయింది? 9 మాసాలు, 9 నెలలు. అంటే ఒక తల్లి గర్భంలో ఒక శిశువు, ఒక బిడ్డ 9 మాసాలు ఉండి బయటకు వస్తుంది ఎలాగో, అలాగా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ 9 మాసాలు ఉండి ఏమీ లేదు, ఆక్సిజన్ లేదు, తిండి లేదు, ఏమీ లేదు. అలాంటి దేవుడి మీద ఆధారపడి అక్కడ ఉండగలిగింది. అంటే మళ్ళీ భూమి మీద సురక్షితంగా రాగలిగింది. అదే కొన్ని సంవత్సరాల కిందట ఇంకొక ఆవిడ కూడా అలాగే వస్తూ తన బృందం మొత్తం కూడా చనిపోయింది, కల్పన చావ్లా. అదనమాట. అంటే దేవుడు ఎక్కడున్నా దేవుడు కార్యం చేస్తే కానీ మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమి చేయలేము. మనం నిమిత్త మాత్రమే. మనం బ్రతకాలన్నా, చనిపోవాలన్నా, ఏమి చేయాలన్నా మన చేతిలో లేదు. దేవుని కార్యమే, దేవుని చిత్తమే. దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే కానీ ఈ దినం మనం రాదా. కిందటి వారం మేము చర్చికి రాలేకపోయాం. అది మరి మేము దేవుని చిత్తమే అనుకున్నాం. ఎందుకంటే వెళ్ళకపోతే కాదు, వెళ్ళాలి తప్పనిసరిగా. మధ్యలో ఆరాధన చేసుకొని వెళ్ళడమే, అంతకుమించి దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు. కాబట్టి ఆ గొప్ప దేవుడిని, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడిని మనం అందరం కలిసి ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఒకరి తర్వాత ఒకరు, ముందు వరండాలో ఉన్నవాళ్ళు, తర్వాత రూమ్లో ఉన్నవాళ్ళు, అందరము కూడా ఒకరి తర్వాత ఒకరము ఆరాధిద్దాం.